మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 30వ తారీఖు సోమవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కొద్దిగా వీక్గా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇన్ఫోసిస్, విప్రో, డాక్టర్ రెడ్డిస్ ఇవి కొంచెం పాజిటివ్గా కనిపిస్తున్నాయి. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది. ఐదర్ బుల్లిష్ కానీ బేరిష్ కానీ అగ్రెసివ్నెస్ అనేది కనిపించట్లేదు. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా అగ్రెసివ్ రికవరీ అనేది పిఎస్యూ బ్యాంక్స్ మీడియాలో కనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ రియాలిటీ ఎనర్జీలో కూడా కనిపించింది అనమాట. మిడ్ క్యాప్ కూడా కొంత రికవర్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆల్ టుగెదర్ మనం చూస్తే ఒక్క సెక్టార్ కూడా నెగిటివ్గా కనిపించలేదు. సో ద ప్రీవియస్గా ఏదైతే నెగిటివ్ సెంటిమెంట్ ఉందో ఆ యొక్క సెంటిమెంట్ కొద్దిగా డైల్యూట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొంత షార్ట్ కవరింగ్ ఎవరైతే షార్ట్ చేసి పెట్టారో వాళ్ళు రికవర్ చేసినట్టు క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. అండ్ ప్రస్తుతానికైతే ఫ్రాన్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ సౌత్ కొరియా కూడా నెగిటివ్గా ఉంది. హాంకాంగ్ నెగిటివ్గా కనిపిస్తుంది. ఇకపోతే మనకి ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది. ఒకసారి చూద్దాం. లండన్ పాజిటివ్గా ఉంది, దాని తర్వాత జర్మన్ పాజిటివ్గా ఉంది, యూరోప్ పాజిటివ్గా ఉంది. ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ అంటాం కదా, అది వచ్చేసరికి 90 పాయింట్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఏషియా మార్కెట్, జపాన్ నిక్కీ అది కూడా పాజిటివ్గా ఉంది. రష్యా కూడా పాజిటివ్గా ఉంది. బిగ్గర్ కాంటెక్స్ట్ అనేది మనం తీసుకున్నట్లయితే బ్రాడర్ కాంటెక్స్ట్ అనేది కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది గ్లోబల్గా కనిపిస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్న ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు కూడా ఎటువంటి ఈవెంట్స్ అనేవి లేవు. ఇక ఎఫ్ఐఎస్ డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఈ ఎఫ్ఐఎస్ ఏం చేశారంటే మనకి ఇక్కడ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ప్రొప్రైటరీ కూడా లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. క్లయింట్ అండ్ డిఐఎస్ మాత్రం కొద్దిగా షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇకపోతే మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం లాస్ట్ 10 డేస్ నుంచి 15 డేస్ నుంచి ఈ డేటా కోరిలేషన్. సో మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది, వెరీ బిగ్ షార్ట్ బిల్డప్ జరిగినట్టు చూపిస్తుంది. బట్ ప్రస్తుతం బౌన్స్ అయింది కదా, బౌన్స్ అయింది ఏమని చెప్తుందంటే జస్ట్ షార్ట్ ఎవరైతే చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ చూడండి లైట్ గ్రీన్ కలర్ ఉంది, దాన్ని మనం షార్ట్ కవరింగ్ అంటాం. షార్ట్ కవరింగ్ అంటే ఆల్రెడీ సెల్ చేశారు, వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు, వాళ్ళు కవర్ చేశారు అని చెప్పేసి చెప్తూ ఉంది. చూద్దాం. సో బ్రాడర్ సెన్స్ అనేది మనం ఇక్కడ తీసుకున్నట్టయితే దీంట్లో కూడా లైట్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. షార్ట్ కవరింగ్ 76% అనేది మనకి కనిపిస్తుంది. అండ్ షార్ట్ బిల్డప్ చాలా తక్కువ ఉందన్నమాట. అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు అగ్రెసివ్గా రికవర్ చేసినట్టు సిగ్నిఫికెంట్గా మనకి ఈ యొక్క ఓవరాల్ పిక్చర్ అనేది చెప్తూ ఉంది. ఇక హీట్ మ్యాప్ మన నిఫ్టీ 50 అనేది తీసుకున్నట్టయితే ఏ ఒక్క స్టాక్ కూడా నెగిటివ్లో క్లోజ్ అవ్వలేదు. దిస్ ఇస్ వండర్ఫుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఈ యొక్క కోల్ ఇండియా కానీ, టాటా మోటార్స్, హెచ్సిఎల్ టెక్, ఎస్బీఐ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా అగ్రెసివ్గా రికవర్ అయినాయి. ఇక్కడ మనం చూస్తున్న స్టాక్స్ ఏంటంటే నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్. అండ్ ఆఫ్ కోర్స్ అవన్నీ కూడా బ్లూ చిప్ కంపెనీస్. ఇక స్టాక్స్ ఎటువంటి బ్యాన్ లిస్ట్లో కనిపించట్లేదు ప్రస్తుతం. అండ్ ఈ రోజున రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తున్న కంపెనీ లిస్ట్ ఇవి. యూపీఎల్ కానీ, టీవీఎస్ మోటార్, పెట్రోనెట్, డిఎల్ఎఫ్, ఐడిఎఫ్సి, జిఎంఆర్, ఫ్రమ్ మ్యారికో. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో ఏంటంటే మనం వొలటిలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ జరుగుతున్న టైంలో కానీ ఇవి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే ఆ పర్టికులర్ స్టాక్స్లో మొమెంట్ అనేది ఉండొచ్చు. అన్యూజువల్ ఆప్షన్స్ యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేస్తే మనకి శ్రీరామ్ ఫైనాన్స్ పెర్సిస్టెంట్లో కొద్దిగా కనిపిస్తుంది. సో ఎటువంటి మనకి ఫార్మేషన్ కనిపించిన ఈ దిశగా అంటే కాల్స్ ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో పెర్సిస్టెంట్ అంటే బుల్లిష్ అనమాట. సో వీటిలో ఏదన్నా బుల్లిష్ ఆపర్చునిటీ వస్తే కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఎఫ్ఐఎస్ డెరివేటివ్ క్యాష్ మార్కెట్ అనేది అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. మొన్న అక్టోబర్ 26 తారీఖు అయితే 7,702 కోట్లు సెల్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ డిఐఎస్ అయితే బై చేశారు. బట్ ఎనీహౌ మొన్న ఫ్రైడే మనం చూసుకున్నట్టయితే 1,500 కోట్లు ఎఫ్ఐఎస్ సెల్ చేస్తే డిఐఎస్ఎం 313 కోట్లు బై చేశారు. సో నెట్ మనం చూసుకున్నట్టయితే 1,186 కోట్లు క్యాష్ మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుందన్నమాట. సో ఇది నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా టాప్ వాల్యూమ్తో ట్రేడ్ అవుతున్న ఫీచర్స్ ఇవి. ఓకే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ ఏంటంటే మనకి హెవీ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతున్నాయి. ఆ యొక్క స్టాక్స్ అనేది ఒకసారి రెడార్లో పెట్టవచ్చు.
ఇక నిఫ్టీలో ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్టయితే నవంబర్ 2న మనకి ఎక్స్పైరీ ఉంది. చాలామంది ఏంటంటే కాల్స్ సెల్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. 19,200 మనకి రెసిస్టెన్స్ లాగా ఉంది. అండ్ 18,900 అగ్రెసివ్ సపోర్ట్ కాదు, బట్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ రెండింటిని కూడా ఏంటంటే ప్రస్తుతానికి మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో చూస్తే 42,500 దగ్గర కొద్దిగా సపోర్ట్ ఉంది. 43,000 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. బ్రాడర్ సెన్స్లో స్టిల్ కొద్దిగా ఏదైతే ఉందో బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఎక్కువ మంది కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే రీసెంట్గా రికవరీ అనేది జరుగుతుంది, బట్ చూద్దాం. సెల్ ఆన్ రైజ్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఫిన్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే 19,300 దగ్గర నుంచి కూడా మొత్తం రెసిస్టెన్సే ఉంది. ఓకే, సో ముఖ్యంగా 19,450, 500 అనే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మనకి 18,900 అండ్ 19,000 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. దీంట్లో కూడా బ్రాడర్ పిక్చర్ అనేది మనం తీసుకున్నట్టయితే ఎక్కువ మంది కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ మిడ్ క్యాప్లో సో మనకి 8,900 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ 8,600 దగ్గర ఏంటంటే మనకి ఈ యొక్క సపోర్ట్ అనేది ఉంది. ఈరోజు మిడ్ క్యాప్ మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్స్పైరీ ఉందన్నమాట. సో అక్టోబర్ 30 కదా. దీంట్లో కూడా ఎక్కువ మంది ఏంటంటే బ్రాడర్ సెన్స్లో కాల్స్ ఎక్కువగా అగ్రెసివ్గా సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇండియా విక్స్ అనేది మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి 7% కూల్ ఆఫ్ అయింది. సో ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే తగ్గి ఉంటాయని చెప్పేసి అనిపిస్తుంది. తగ్గి ఉంటాయి మ్యాథమెటికల్గా. ఇక డౌ జోన్స్ విషయానికి వస్తే మనకి ఒక ట్రెండ్ చూడండి. ఇక్కడ మనకి డౌ జోన్స్ని అండర్స్టాండ్ చేసుకునే అదృష్టం దొరికింది. ఇక్కడ చూడండి, మార్కెట్ డ్రాప్ అయింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ డ్రాప్ అయింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ డ్రాప్ అయింది. ఈ లోవర్ లోస్ని బ్రేక్ చేసుకుంటూ ఈ యొక్క మార్కెట్ అనేది వెళుతూ ఉంది. సో దీన్నే మనం సింపుల్గా డౌన్ ట్రెండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, ఇక బ్రాడర్ సెన్స్లో మనం చూసుకున్నట్టయితే లో అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ యొక్క జోన్ అనేది ఉంది, ఇది 31,810, 31,428. సో ప్రాబబుల్ ఏంటంటే మార్కెట్ ఈ జోన్ దిశగా అయితే ప్రయాణిస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. లేదు అంటే కూడా రిట్రేస్మెంట్ లెవెల్స్ అనేది చూద్దాం. ప్రస్తుతం అయితే 786 రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర కొద్దిగా రికవరీ అనేది జరుగుతుంది. సో ఆ లెవెల్స్ దగ్గర కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగితే మనకి ఈ జోన్లోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఓవర్ షూట్ లెవెల్కి వెళ్ళింది అనమాట. ఓవర్ సోల్డ్ లెవెల్ అంటాం కదా, హెవీగా సెల్ చేశారు, అందుకని అక్కడి నుంచి రికవర్ జరుగుతుంది. మనం ఈ యొక్క హై బ్రేక్అవుట్ అయిందంటే సక్సెస్ఫుల్గా ఇది 32,906. దాన్ని ఏంటంటే మనం ఏదైనా బుల్లిష్ వ్యూ అనేది జనరేట్ చేసుకుంటే ప్రస్తుతానికి ఏంటంటే బేరిష్ వ్యూ అనేది మనకు కనిపిస్తుంది. ఇక మిడ్ క్యాప్లో కూడా ప్రీవియస్గా ఏదైతే మనం సపోర్ట్ లెవెల్ అనుకున్నామో ఆ సపోర్ట్ లెవెల్లో ఒక పెనట్రేట్ చేశాడు, అక్కడ నుంచి కూడా మళ్ళీ బౌన్స్ అయ్యాడు. అండ్ ఇకపోతే లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది ఇక్కడ మార్క్ చేస్తాను, స్ట్రక్చరల్ రెసిస్టెన్స్. ఇక స్ట్రక్చరల్ సపోర్ట్ వచ్చేసరికి ఈ లో దగ్గర మార్క్ చేస్తున్నాను. చూడండి, ఈ డిమాండ్ జోన్ అనేది డిలీట్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి అయితే మనకి ఇవన్నీ డిలీట్ చేస్తున్నా, కన్ఫ్యూజన్ లేకుండా మనం తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేది యాడ్ చేసుకుందాం. అండ్ ప్రస్తుతానికి ఏంటంటే 8,783 అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది. 8,740 అనేది 45 అనేది మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనకి గ్యాప్ అప్ జరిగే అవకాశం ఉంది. ఎనీహౌ డిస్కస్ చేద్దాం. సో పాజిటివ్ వ్యూ ఏంటంటే ఈ లెవెల్స్ దగ్గర మనకు కొద్దిగా ప్రెషర్ ఉండొచ్చు. 8,757, 60 దగ్గర ఆ లెవెల్ దగ్గర కొద్దిగా కన్సల్టేషన్ జరిగితే నెక్స్ట్ మనకేంటంటే అప్ సైడ్ మూవ్ అనేది జరగవచ్చు. ఇక నిఫ్టీ ఫైనాన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే దీంట్లో కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ఇక్కడ మార్క్ చేస్తున్నాను. అండ్ ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ సపోర్ట్ లెవెల్స్ అనేది ఇక్కడ మార్క్ చేస్తున్నాను. చూడండి, ఈ లెవెల్స్ అనేవి ప్రస్తుతానికి డిలీట్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి మనకు ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి 19,157, ఇది రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. 19,025 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్. సో నిఫ్టీ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. సో ఈ లెవెల్ అయితే స్ట్రాంగ్గా బ్రేక్ డౌన్ చేశాడు, ఓకేనా, అగ్రెసివ్గా వచ్చాడు ఒక 2-3 క్యాండిల్స్లో. అండ్ స్ట్రాంగ్ గ్యాప్ డౌన్, అక్కడ నుంచి కూడా ఫాలో అప్. బట్ అగైన్ ఏంటంటే
ఓవర్ సోల్డ్ లెవెల్ అంటాం కదా, ఇక్కడ చూడండి మనకి 26కి వెళ్ళిపోయాడు. ఇది ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ 26కి. జనరల్గా ఇండెక్స్ కదా ఇది, బ్రాడర్ ఇండెక్స్ 2025లో ఓవర్ సోల్డ్ లెవెల్, అక్కడ కొద్దిగా రికవర్ అయితే జరగవచ్చు అనమాట. సో ప్రస్తుతం అయితే రికవర్ అనేది కనిపిస్తూ ఉంది. బట్ స్టిల్ ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో అయితే డౌన్ ట్రెండే ఉంది. ఇక మనం ఈ స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ అనేది మార్క్ చేస్తున్నాం చూడండి. వెరీ టైట్ కన్సోలిడేషన్ జోన్ అది. అండ్ స్ట్రక్చరల్ సపోర్ట్ వచ్చేసరికి ఈ జోన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇన్ బిట్వీన్ లెవెల్స్ అనేది ప్రస్తుతం అయితే డిలీట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 19,080 దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఓకే, సపోర్ట్ వచ్చేసరికి 18,925 దగ్గర సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. రైట్, ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. సో ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ ఇది, అండ్ దాని తర్వాత మనకున్న సపోర్ట్ ఇది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 43,000 రఫ్గా ఏంటంటే 43,007 అని చెప్పేసి చెప్పుకోవచ్చు, 43,000 అనుకోవచ్చు. 42,486 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్టు, ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్. ఓకే, సో ప్రస్తుతానికి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఏం జరిగింది, గ్యాప్ అప్ అయింది, అక్కడ నుంచి కూడా రికవర్ జరుగుతుంది. సో ప్రాబ్లం ఏంటంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మనం మార్క్ చేసుకొని అక్కడ ప్రైస్ అనేది యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేద్దాం. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో మనకి అగ్రెసివ్గా డ్రాప్ అయ్యాడు అండ్ స్ట్రాంగ్ అయితే రికవరీ జరిగింది. ఓకే, ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. బట్ చూడండి మార్కెట్ వీక్గా ఉంది కదా, మళ్ళీ గ్యాప్ డౌన్ అయ్యాడు. గ్యాప్ డౌన్ అయ్యి అక్కడి నుంచి కూడా రికవర్ అనేది చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతానికి ఏంటంటే 30 పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. సో మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే 19,095 దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. అదేవిధంగా నిఫ్టీ చూస్తే 19,047 దగ్గర మనకేంటంటే నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. సో గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి నెగిటివ్గా ఉంది. బట్ మనకి ఈ యొక్క నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు ఒక 40 పాయింట్స్ దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక ఫ్లాట్ ఓపెనింగు లేదా ఒక పాజిటివ్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో యాజ్ పర్ ద డిఫరెన్స్ ఏంటంటే ఒక 30-40 పాయింట్స్ అటు ఇటుగా ఉండొచ్చు. సో ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా పాజిటివ్ ఓపెనింగ్ అనేది మార్కెట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మనకి టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంకు స్టిల్ ఏంటంటే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్ రివర్స్ అవ్వాలంటే ఇంకా టైం తీసుకుంటుంది. అండ్ నిఫ్టీ 50 కూడా మనకి స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా డెఫినెట్గా ఏంటంటే మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ ద డే. స్టే ట్యూన్. ధన్యవాదాలు.